బషర్ అల్ అసద్, బెంజమిన్ నెతన్యాహు. ఒకరు సిరియా ప్రెసిడెంట్, మరొకరు ఇజ్రాయెల్ పీఎం. ఈ ఇద్దరి మధ్య చాలా ఏళ్లుగా వైరం నడుస్తుంది. హిజ్బుల్లా హమాస్కు సిరియా ఆశ్రయం ఇస్తోంది. ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్కు సపోర్టు చేస్తుంది. అందుకే అసద్ పేరు వినడానికి కూడా నెతన్యాహు ఇష్టపడరు. కానీ అదంతా గతం. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఫస్ట్ టైం సిరియా ప్రెసిడెంట్ ఇజ్రాయెల్ ప్రధాని సాయం కోరారు. వినడానికి విచిత్రంగా అనిపించినా ఇదే నిజం అంటోంది ఇజ్రాయెల్ మీడియా. అయితే ఇప్పటివరకు బద్ద ఎనిమిగా భావించిన నెతన్యాహును అసద్ సాయం కోరడానికి రీజన్ ఏంటి? సిరియా అంతర్యుద్ధంలో అసద్కు సాయం చేస్తే నెతన్యాహుకు వచ్చే లాభమేంటి? అసద్ నెతన్యాహు ఒక్కటైతే మిడిల్ ఈస్ట్లో ఎలాంటి మార్పులు వస్తాయి? సిరియా అంతర్యుద్ధంలో ఊహకందని పరిణామాలు. నెతన్యాహు సాయం కోరుతున్న సిరియా అధినేత. బద్ద శత్రులు ఇద్దరు ఒక్కటైతే ఏం జరుగుతుంది? సిరియా మళ్లీ భగ్గుమంటోంది. దేశంలో రెండో అతిపెద్ద నగరమైన అలెప్పో ఇప్పటికే తిరుగుబాటుదారుల పరమైంది. ప్రభుత్వ సైన్యం, తిరుగుబాటు సేనల మధ్య ఘర్షణ పీక్స్కు చేరడంతో అంతర్యుద్ధం రాజుకుంది. అసద్ అంటే గిట్టని టర్కీ, సౌదీ, యుఏఈతో పాటు అమెరికా తదితర దేశాలు తిరుగుబాటుదారులకు అన్ని రకాలుగా మద్దతిస్తున్నాయి. ఫలితంగా సిరియాలో ప్రభుత్వ వ్యతిరేక శక్తులు మరింత బలం పుంజుకున్నాయి. కానీ సిరియాకు మిత్రదేశమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో బిజీగా ఉంది. సిరియాపై దృష్టి పెట్టే స్థితిలో లేదు. హెజ్బొల్లాకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. వాటి నుంచి సైనిక సాయం అందక అసద్ నిస్సహాయ స్థితిలో ఉన్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఒక వార్త మిడిల్ ఈస్ట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ వార్త సారాంశం, సిరియా అధినేత అసద్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును శరణు కోరారన్నదే. అవును, ఇజ్రాయెల్ శత్రువులు హిజ్బుల్లా, హమాస్, ఇరాన్కు అన్ని విధాలుగా మద్దతుగా నిలిచే అసద్ ఫస్ట్ టైం నెతన్యాహు సాయం కోరారట. వినడానికి ఏమాత్రం నమ్మశక్యంగా లేకపోయినా ఇదే నిజం అని సౌదీ అరేబియా న్యూస్ పేపర్ ఎలాఫ్ చెప్పిందని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. అయితే నేరుగా అల్ అసద్ నెతన్యాహుతో మాట్లాడలేదు. సిరియాతో సత్సంబంధాలున్న ఒక యూరోపియన్ దేశం ద్వారా ఈ సందేశం పంపినట్లు ఎలాఫ్ తెలిపింది. అంతేకాదు, తమ దేశంలో తిరుగుబాటుదారుల ఆట కట్టిస్తే సిరియాలో ఆశ్రయం పొందుతున్న హిజ్బుల్లా, హమాస్లను తమ దేశం నుండి బహిష్కరించడమే కాక భవిష్యత్తులో ఇజ్రాయెల్ వ్యతిరేక శక్తులకు ఎలాంటి సహాయం ఇవ్వనని హామీ ఇచ్చారట. అలాగే ఇజ్రాయెల్ ఓకే అంటే సిరియాలో కూంబింగ్ ఆపరేషన్ల నిర్వహణకు సహకరిస్తానని అసద్ చెప్పినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇరాన్ తమ దేశానికి పంపడానికి సిద్ధం చేసిన సైనికులను సిరియాలోకి అనుమతి ఇవ్వబోమని, ఇరాన్తో పూర్తిగా సంబంధాలు తెంచుకుంటామని అసద్ ప్రకటించినట్టు ఇజ్రాయెల్ మీడియా చెబుతోంది. నిజానికి సిరియాలో ఈ పరిస్థితులు కొత్తేం కాదు. 2011 తర్వాత జరిగిన అంతర్యుద్ధంలో ఆ దేశంలో ఏకంగా 3 లక్షల మందికి పైగా జనం మరణించారు. 60 లక్షల మంది విదేశాలకు వలసబాట పట్టారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు. గతంలో సిరియాకు రష్యా మద్దతుగా నిలిచేది, తిరుగుబాటుదారులను అణచివేసేది. కానీ అదే రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధంతో తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ఉక్రెయిన్తో పోరాడేందుకే ఉత్తర కొరియా నుంచి సైనికులను తెచ్చుకోవాల్సిన పరిస్థితి. రష్యా ఆర్మీలో మిగిలింది రిజర్వ్ దళాలు, స్పెషల్ ఆపరేషన్ సేనలు మాత్రమే. కాబట్టి సిరియాకు సైనికులను పంపే పరిస్థితి లేదు. అందుకే పుతినే సిరియాను ఇజ్రాయెల్ సాయం కోరమని సలహా ఇచ్చి ఉండొచ్చనే వాదనలు ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే అసద్ ముందు ఇజ్రాయెల్ తప్ప మరో ఆప్షన్ లేదు. ప్రస్తుతానికి ఇజ్రాయెల్ సాయంతో గట్టెక్కితే ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు అనేది అసద్ ప్లాన్ కావచ్చు. కానీ అందుకు నెతన్యాహు ఎంతవరకు అంగీకరిస్తారన్నదే అసలు ప్రశ్న. అసద్ ప్రతిపాదనకు నెతన్యాహు అంగీకరిస్తే మిడిల్ ఈస్ట్లో ఊహించని ఎన్నో మార్పులు జరుగుతాయి. సిరియాను అడ్డాగా మార్చుకుని హెజ్బొల్లా, హమాస్, ఇరాన్ ఆగడాలకు అడ్డుకట్టపడుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్తో పాటు హమాస్, హెజ్బొల్లా తీవ్రంగా నష్టపోయాయి. ఇలాంటి టైంలో సిరియాను వాటికి దూరం చేస్తే వారు కోలుకోవడం కష్టం. కానీ సిరియా అధ్యక్షుడు చివరి వరకు నెతన్యాహుకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారా అన్న అనుమానాలు పెరుగుతాయి. ఆ క్లారిటీ లేకుండా సిరియాకు మద్దతుగా తిరుగుబాటుదారులపై పోరాడితే ఇటు స్వదేశంలోనూ నెతన్యాహుకు వ్యతిరేకంగా జనం రోడ్డెక్కే ప్రమాదం ఉంది. ఇవన్నీ సరిపోవన్నట్టు ఈ వ్యవహారంలో చిక్కుముడులు కూడా ఎక్కువే. సిరియా అధినేత విజ్ఞప్తిని నెతన్యాహు మన్నించాలంటే అమెరికా అనుమతి ఉండాల్సిందే. అందుకు అగ్రరాజ్యం ఓకే చెబుతుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే అమెరికాకు అసద్ అంటే గిట్టదు. అయితే అసద్ తాజా ప్రతిపాదనకు అమెరికా ఓకే చెప్పే ఛాన్స్ కూడా ఉంది. సిరియాను రష్యా, ఇరాన్ నుంచి తప్పించి తన వైపు తిప్పుకోవాలనేది అమెరికా అసలు టార్గెట్. సో అసద్ నెతన్యాహు ముందు పెట్టిన ప్రతిపాదన ఆచరణ సాధ్యం కానిదేం కాదు. ఏదేమైనా అసద్ ప్రతిపాదన నిజమే అయితే పశ్చిమాసియాలో ఇంతకు మించిన గేమ్ చేంజింగ్ మూమెంట్ మరొకటి ఉండదు.